అమర్, నువ్వు కూడా పైకెళ్ళు. రాథోడ్, ఆయన తీసుకెళ్ళు. రండి సార్. తనని 10 రోజులే భరిస్తాను మనోహరి, అంతకు మించి భరించను. ఆ తరువాత ఎవరు చెప్పినా తనని ఇంట్లో ఉండనివ్వను. అలాగే అమర్, ముందు నువ్వు వెళ్ళు. భాగి, అమర్ మాటలు నువ్వేం పట్టించుకోకు. ఈ 10 రోజుల్లో నువ్వు మా ఇద్దరిని కలిపేసే. అందుకేగా వచ్చాను. అలాగే చేస్తాను. నువ్వు తడిగుడ్డేసుకొని పడుకో. థ్యాంక్ యూ భాగి, థ్యాంక్ యూ సో మచ్. బాగి తడిగుడ్డతో నీ గొంతు కోస్తుంటే థ్యాంక్స్ చెప్తున్నావేంటి మనోహరి? ఇదిగో మీ వాడు లైన్లో ఉన్నాడు, త్వరగా మాట్లాడేసి ఇచ్చేయి. హలో, ఎలా ఉన్నారు? జైల్లో చెప్పకూడదు తింటున్నాం. మేము ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? మమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకెళ్తావు? రేపే మీరు బయటికి రాబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే లోపల వేశారో ఆ అమరేంద్రే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేలా చెయ్యబోతున్నాను. వాడు చాలా ఖతర్నాక్, అంత ఈజీగా లొంగడు. వాడి ఫ్యామిలీ రిస్కులో ఉందంటే వాడు ఏమైనా చేస్తాడు కదా. ఏమంటున్నావు? అమరేంద్ర ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని వాడిని దెబ్బ కొట్టబోతున్నాను. వాడు మాత్రమే కాదు, ఇంకోసారి ఏ పోలీస్ వాడైనా ఏ మిలిటరీ వాడైనా మనల్ని టచ్ చేయాలి అంటే భయపడేలా చేయబోతున్నాను. ఈసారి మనం చేయబోయే పని పోలీసులకి ఆర్మీ వాళ్ళకి పెద్ద గుణపాఠం నేర్పుతుంది. జైలుకి గుడ్ బై చెప్పి రేపు ఫ్రెష్ ఎయిర్ పీల్చడానికి రెడీగా ఉండండి. అలాగే. ఏమంటున్నాడు? రేపు మనం విడుదల కాబోతున్నాం. బయటికెళ్ళగానే ఆ అమరేంద్ర గాడి అంతు చూడాలి. అమరేంద్రతో పాటు వాడి ఫ్యామిలీ మొత్తాన్ని లేపైపోతున్నాం. ఏంటి బాగే, మా అందరినీ ఇక్కడికి అసెంబ్ల్ అవ్వమన్నావు? ఒక సమాలోచన జరపడానికి. యు మీన్ సీక్రెట్ మీటింగ్? ఎస్. హలో, ఈ డైనింగ్ టేబుల్ దగ్గర సీక్రెట్ మీటింగ్. యాదమ్మా, నువ్వు మిస్సమ్మ ఫ్లోకు అడ్డుపడకమ్మా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? మీ ఆయనతో కలిసిపోవడానికి. యాదమ్మా, నువ్వు పప్పులో కాలేసావమ్మా.
తనకు చెప్పండి మనోహర్ గారు. యాదమ్మ, భాగ్య వచ్చింది నన్ను అమర్ని కలపడానికి. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. భాగి, నువ్వు చెప్పు. ఆ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సరే సరే, స్టార్ట్ చేయి. ఇది ఈ ఇంటి బ్లూ ప్రింట్. ఇదే గార్డెన్. ఇది హాల్. ఇది డైనింగ్ ఏరియా. మనం ఇక్కడున్నాం. ఇది ఆయన బెడ్రూమ్. ఇది పిల్లల రూమ్. ఇది అబ్బా ఆపండి మేడం, మనం ఉంటుంది ఈ ఇంట్లోనే కదా, మళ్ళీ మీరింత క్లియర్ గా చెప్పడం అవసరమా? మనోహరి. అర్థమైంది అర్థమైంది. యాదమ్మ, నువ్వు ఆపుతావా? బాగి కట్టుపడకు. బాగి, నువ్వు చెప్పు. ఏదైనా ప్లాన్ చేసే ముందు అంతా పక్కాగా ఉండాలి యాదమ్మా. నీ సర్వెంట్ బుర్రకి అది అర్థం కాకపోతే సైలెంట్ గా ఉండు. ఉంటాడు. మనోహరి చెవిలో మీరు మొదట పువ్వు పెట్టబోతున్నారని నాకు అర్థమైందిలే. మనం చేస్తుంది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. అందుకే లొకేషన్ క్లియర్ గా చెప్పాలి. సరే సరే, చెప్పు చెప్పు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి మా ఆయన రెడీ అవుతూ ఉంటారు. ఏంటి మీ ఆయన? అదే, ప్రస్తుతానికి మా ఆయనే కదా. ఆయన్ని నీలా అమర్ అని పేరు పెట్టి పిలవలేను కదా మనోహరి. అమర్ రెడీ అవుతున్నాడు, ఆ తర్వాత చెప్పు. ఆయన రెడీ అయ్యి ఇదిగో ఈ మెట్లు దిగుతూ అలా కిందకొస్తూ ఉంటారు. అప్పుడే నువ్వు హాల్లో కరెంట్ షాక్ తగిలి ఇలా కొట్టుకుంటూ ఉంటావు. ఆయన వచ్చి నిన్ను కాపాడతారు. నువ్వేమో స్పృహ తప్పిపోయి ఉంటావు. ఆయన నీ కాళ్ళు చేతులు రబ్ చేస్తూ ఉంటారు. నోట్లో నోరు పెట్టి శ్వాస అందిస్తారు.